సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటాను. సో గైస్ ఎస్ఎస్సి జీడీ డే 4 ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం మీరు షిఫ్ట్ తీసుకున్నాను. సో ఆ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిఫోర్ దట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, నేను ఎక్కడ అంటే ఐఓన్ డిజిటల్ సెంటర్ విశాఖపట్నం చిన్న ముషిడివాడకి నేను డైలీ వస్తున్నాను. సో మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ ఇవ్వనందుకు అంటే ఛానల్ వీడియోస్ అన్ని చాలా మంది చూస్తున్నారు, బట్ ఫీడ్బ్యాక్ ఇవ్వనందుకు ఏంటంటే చాలా మంది భయపడుతున్నారు అనమాట. సో నథింగ్ టు వరీ ఫ్రెండ్స్, మీరు ధైర్యంగా ఇవ్వండి. ఎందుకంటే మీరు ఏం రాశారో అనేది తెలిస్తే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎగ్జామినేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారైతే వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ వీడియో చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి మీరు, ఎందుకంటే చాలా మంది ఎగ్జామ్స్ ఆల్రెడీ అయ్యే కమెంట్ నాది కూడా డే షిఫ్ట్ 2 అయిందని, షిఫ్ట్ 3 అయిందని, షిఫ్ట్ 4 అయిందని అంటున్నారా. మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే సో దట్ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ వీడియో నచ్చినట్లయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అని ఒక్క కమెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ పెట్టండి. బికాస్ మీకోసం నేను కష్టపడి 40 కిలోమీటర్స్ జర్నీ చేయాలన్నమాట. నేను చిన్నముషడి వాళ్ళ తర్వాత నేను ఆఫీస్ కూడా లాగిన్ అవ్వాలి. సో ఇవన్నీ నేను బ్యాలెన్స్ చేసుకొని మీకోసం నేను వీడియో అయితే మాత్రం నేను చేస్తున్నాను అనమాట. సో గైస్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. చాలా మందికి ఏంటంటే ఆధార్ కార్డ్ మిస్టేక్ ఉందని చెప్పేసి లోపలికి సెంటర్ లోపలికే అలౌ చేయట్లేదు అనమాట. సో ఇలాంటి ఏంటంటే మనం కష్టపడి అప్లై చేస్తాం, కష్టపడి ప్రిపేర్ అవుతున్నాం. సో దానికోసం మనం ఒక అడ్మిట్ కార్డులోనే ఏంటంటే కొన్ని డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా లేదు అని అయితే మాత్రం సెంటర్ దగ్గర క్యాండిడేట్స్ ఇబ్బంది పడుతున్నారని తెలిసింది నాకు. సో అందుకనే ఫ్రెండ్స్ మీ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఉంటుంది లేదా ఓటర్ ఐడి కార్డ్, ఎందుకంటే అందరూ మేజర్సే కదా. ఇంకోటి ఏంటంటే మన డ్రైవింగ్ లైసెన్స్ మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి డ్రైవింగ్ లైసెన్స్ కాపీ. అది లేదు అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో ఒరిజినల్ షీట్ ఏదైతే ఉందో అదైతే మాత్రం డెఫినెట్లీ పట్టుకెళ్ళండి. ఒకవేళ దీంట్లో మిస్టేక్ ఉంది అనుకుంటే ఆధార్ కార్డులోని మీ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ కరెక్ట్లీ అడ్మిట్ కార్డులో ఎలా ఉందో అలాగే ఉండాలన్నమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా లేకపోయినా 16th April సో అండ్ సో డేట్, సో అండ్ సో ఇయర్, లేకపోతే 10th January సో అండ్ సో ఇయర్ అని క్లియర్గా మెన్షన్ అయ్యి ఉండాలన్నమాట. సో అప్డేటెడ్ ఆధార్ కార్డులోనే అవి ఉంటాయి, పాత ఆధార్ కార్డ్స్లో ఉండవు అనమాట. సో అందుకనే ఆధార్ కార్డులో ఏ మిస్టేక్ ఉంది అని తెలిస్తే మాత్రం సేఫ్టీగా ఇవి కూడా పట్టుకెళ్ళండి. సో దట్ మీరు కష్టం అనేది అనవసరంగా వేస్ట్ అవుతుంది. ఈ రోజు కూడా సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి అదే చెప్పాడు, సో ఆధార్ కార్డులో మిస్టేక్ అయిందన్న సంథింగ్. లక్కీగా నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి నాకు సరిపోయింది, లేకపోతే ఎగ్జామ్ నన్ను అలౌ చేయరు కదా అని. సో ఎలాంటి మిస్టేక్స్ అయితే మాత్రం దయచేసి చేయొద్దు ఫ్రెండ్స్. సో నేను ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో ఏంటంటే ప్రతి డే ఇలా నేనైతే ఇంకోల్ రివ్యూ చేసుకున్నాను కదా, అక్కడ దాంట్లో ఏంటంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ డీటెయిల్డ్గా. సో మార్చిలోని లేకపోతే ఫిబ్రవరి లాస్ట్ వీక్లోని ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ప్రతి పేపర్స్ ఈ మోడల్ మీరు చూస్తున్నట్లు చేస్తున్నట్లు అలా ప్రాక్టీస్ చేస్తామంటే డెఫినెట్లీ చెప్తున్నానా, మనం వీడియో చూస్తే గుర్తుండిపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అలా కొన్ని ప్రాక్టీస్ చేసినా కొన్ని టాపిక్స్ కవర్ చేయకపోవచ్చు, బట్ వీడియోలో మనం ఎప్పుడైతే చూస్తున్నామో అప్పుడు ఇలాంటి రివ్యూస్ చూస్తే మీకు ఏమర్థమైందంటే ఆ టాపిక్స్ కవర్ అవ్వకపోతే మీరు అట్లీస్ట్ పర్టికులర్ వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కంటెంట్. మీ పేరు? అభిషేక్. ఎక్కడి నుంచి? ఆంధ్రవలస శ్రీకాకుళం. ఓకే. సో ఎలా అయింది ఈరోజు ఎగ్జామ్? డే 4 ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి సో పేపర్ లెవెల్ ఓవరాల్ గా ఎంత, అంటే ఎలా, మీడియమా, హార్డా, ఈజీయా? పేపర్ హార్డ్ ఏం లేదన్నా, మీడియం గానే ఉంది, అంటే యావరేజ్ గానే ఉంది. పేపర్ రీజనింగ్ పెట్టి వచ్చు, 20 పెట్టి వచ్చు. ఓకే. రీజనింగ్ ఏ టాపిక్స్ లో ఈ రోజు ఎక్కువ ఇచ్చారు? కోడింగ్, డీకోడింగ్, పేపర్ ఫోల్డింగ్, సీటింగ్ అరేంజ్మెంట్ రెండు ఇచ్చాడు అన్న. ఓకే. ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్ ఇచ్చాడు. నెంబర్ సిరీస్ 2, ఆల్ఫాబెట్ సిరీస్ 2 ఇచ్చాడు. ఓకే. సిట్టింగ్ అరేంజ్మెంట్ 2 ఇచ్చాడు. క్యూబ్స్ అండ్ డైస్ 1 ఇచ్చాడు. పేపర్ ఫోల్డింగ్ లేదు. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ ఇది ఇచ్చాడు. ఫోల్డ్ ఇమేజెస్ ఇచ్చాడు, అంటే అవును ఓపెన్. ఓకే. నెక్స్ట్ సీక్వెన్స్ ఒకటి ఇచ్చాడు. సీక్వెన్స్ ఇమేజెస్, సీక్వెన్స్ సిరీస్ అదొకటి ఇచ్చాడు. సో టోటల్ గా రీజనింగ్ 18 to 20 పెట్టొచ్చు అంటావా? ఈజీ పెట్టి వచ్చాను రీజనింగ్. ఓకే. బయట భయపడతాను కానీ లోపల. సో ఇంగ్లీష్ కొంచెం కష్టంగా ఇచ్చాడు అంటే ఈరోజు కొంచెం కష్టంగా ఇచ్చాడు. ఆ పాసేజ్ కూడా ఏం అర్థం కాలేదు. ఓకే. అలా ఉంది పాస్, చిన్న పాస్ అయితే అర్థం కాలేదు. ఓకే. ఇంగ్లీష్ లో యాంటోనిమ్స్ ఇచ్చాడు, సినోనిమ్ 1 ఇచ్చాడు. ఓకే. ఇడియం ఫ్రేజెస్ 1 ఇచ్చాడు. అవును. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏం ఇవ్వలేదు. ఓకే. పర్వాలేదు. జంబుల్ సెంటెన్సెస్ అవి ఇచ్చాడా? జంబుల్ సెంటెన్స్, గ్రామటికల్ ఎర్రర్స్ ఇచ్చాడు అన్నారు. ఓకే. స్పాటింగ్ ఎర్రర్స్ అంటే 4 సెంటెన్స్లు ఇచ్చి ఈ అన్నింటిలో కూడా తప్పు లేకుండా ఉంది, అంటే స్పెల్లింగ్ ఏ సెంటెన్స్ అయితే చెప్పొచ్చు అన్నాడు. అదొకటి. సో యాప్టిట్యూడ్ ఎలా వచ్చిందంట? టాపిక్స్ ప్రతి టాపిక్ కవర్ చేశాడు. మెన్సురేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అన్ని కవర్ చేశాడు. మాక్సిమం కవర్, అన్నిటి నుంచి ఇస్తాడు అనమాట. అన్నిటి నుంచి పెట్టాడు, మాక్సిమం కవర్ చేశాడు. సో జీకే ఎలా ఉంది ఈ రోజు? జీకే పేపర్ అయితే మాత్రం నా వరకు అయితే మాత్రం మీడియం, హార్డ్ కాదు, అలాగే ఈజీ కూడా కాదు. ఆర్టికల్ 32 గురించి అనమాట. అంటే సుప్రీం కోర్టుకు సంబంధించి ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిగాడు. అదొకటి అడిగాడు. నెక్స్ట్ ఎకానమీ నుంచి బిట్ అడిగాడు. అది జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ గురించి చేయటం లేదన్న. ఓకే. ఏమైనా బిట్స్ గుర్తున్నాయా? మామూలు కరెంట్ అఫైర్స్ కానీ? కరెంట్ అఫైర్స్ మెడికల్ ట్రైన్ ఏదో లాంచ్ చేశారు, అశ్విని వైష్ణవ్ మన కెమికల్ మినిస్టర్ కలిపి. అది ఏ ఇయర్ లో లాంచ్ చేసిన అడిగాడు ఒకటి. ఓకే.
ఇప్పుడు చెప్పిన బిట్లు రెండు హూ ఇస్ ప్రెసిడెంట్లు కానీ సీఎంఎల్ గవర్నర్లు రైల్వే మినిస్టర్లు కథక్కలి ఉన్న మోహినియాట్టం కలిపి సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కి సంబంధించిన డాన్స్. సో డాన్స్ నుంచి ఒక బిట్ అయితే లాస్ట్ 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం. అది ప్యాటర్న్ అలా ఫాలో అయిపోతున్నాడు. అవును అవును. నెక్స్ట్ ఇది ఇచ్చాడు, 2 ఫెస్టివల్స్ ఇచ్చాడు. ఓకే 2 ఫెస్టివల్స్ కలిపి ఇచ్చి ఈ ఫెస్టివల్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఓకే ఓకే 2 కలిపి అంటే 1 and 1 అని చెప్పి. ఓకే ఓకే. అది గోవాకి సంబంధించింది ఇచ్చాడు అనమాట. ఓకే కేరళకి సంబంధించిన హిస్టరీ జియోగ్రఫీ హిస్టరీ లేదు, పార్కల్ నేషనల్ క్రిప్స్ మిషన్ ఒకటి ఇచ్చాడు అన్నయ్య. ఓకే ఓకే క్రిప్స్ మిషన్ మోడరేషన్స్ ఒకటి ఇచ్చాడు అంతే. కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు, బయాలజీ కూడా లేదు. ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్ పేపర్ మంచి అటెంప్ట్స్ అంటే ఒక 80 to 100 పెట్టొచ్చా, లేకపోతే 75 to 90 అలా పెట్టొచ్చా అన్నా? ఇక్కడ ఏంటంటే అంటే నీ క్వశ్చన్ కరెక్ట్ గా 40 బిట్ల వరకు కరెక్ట్ పెట్టాను అనుకో నెగిటివ్ ఎక్కువ. అవునవును. తక్కువ రైట్లు అవుతాయి, ఏమో ట్రై చేద్దాం, పేలితే ఏమో అన్నట్టు మొత్తం పెట్టేస్తాను. కరెక్ట్ నాకు అడిగినంత వరకు అయితే యాక్యురసీ ఎక్కువ మెయింటైన్ చేసుకుంటే నార్మల్ కలుస్తాయి. అవును 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 అవును. లేదు పెట్టేద్దాం అంటే 70-80 పెట్టేద్దాం అంటే నార్మల్ కష్టం నువ్వు కూడా పోతాయి. అవును అవును అవును. నా సజెషన్ ఏంటంటే అంటే కరెక్ట్ గా 50 అవును 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 మంచి అటెంప్ట్స్. అవును చాలు కరెక్ట్ గా. ఇది కాబట్టి మాత్రం మోడరేట్. వెరీ గుడ్ చిన్న, అడిగిన వెంటనే ఫీడ్బ్యాక్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్. ఫిజికల్ గా అయితే మాత్రం మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ పేరు? మా పేరు గౌరీ హరి. ఎక్కడి నుంచి? మేము పాచిపెంట మండలం నుంచి వచ్చాం. ఓకే, మీరు? మేము కూడా పాచిపెంట. సేమ్, మీరు అంతే. సో ముగ్గురు ఫ్రెండ్స్కి ఒకే రోజు పడినట్టు ఉంది ఇది. సో ఈ రోజు ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది కదా, సో పేపర్ ఓవరాల్ ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? పేపర్ ఓవరాల్ గా పర్లేదన్న, రాయడానికి కూడా. ఓకే. ఆటోమేటిక్ గా మనకి రీజనింగ్ సంబంధించి వచ్చేసి ఆల్ఫాబెట్ సిరీస్, నెంబర్ సిరీస్ మొత్తం అంతా కంపల్సరీగా మొత్తం అంతా బాగానే ఇచ్చాడు పేపర్ కూడా. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి పేపర్ ఫోల్డింగ్ ఎనాలజీ మొత్తం అంతా బాగానే ఇచ్చాడు. ఇంగ్లీష్ పరంగా కూడా. ఓకే. మొత్తం టాపిక్ వైజ్ గా చూసుకుంటే మనం ఈ ఏంటంటే చదువుకుంటే ఆటోమేటిక్ గా మనం కంపల్సరీగా అటెండ్ చేయగలమని ఒక ఇదొకటి ఉంటుందన్న. అవును. సో ఇంగ్లీష్ ఎలా ఇచ్చాడు? ఇంగ్లీష్ కష్టంగా ఇచ్చాడు అని అన్నాను, ఎంతవరకు నిజం? ఇంగ్లీష్ ఏమన్నా? ఇంగ్లీష్ అయితే కొంచెం హార్డ్ గానే ఇచ్చాడు అన్న. ఓకే ఓకే. యాంటోనమస్, సినోనమస్ వచ్చేసి ఎనాలజీ మొత్తం ఇవన్నీ కూడా కొంచెం హార్డ్ గానే ఇచ్చాడు. ఓకే. సో యాప్టిట్యూడ్ కూడా అంటే బోర్డ్ మాస్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అది కూడా కొంచెం హార్డ్ గానే ఇచ్చాడు అన్న. మ్యాథ్స్ కూడా ఓకే ఓకే. ఈ మెన్సురేషన్ నుంచి ఏమైనా టచ్ చేశాడా? అంటే డైరెక్ట్ ఫార్ములా బిట్స్ లా మెన్సురేషన్, ఈ ట్రయాంగిల్స్ కానీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అలాంటి ఏమైనా టచ్ చేశాడా? రాంబస్ అలాంటివి ఏవి కూడా ఇవ్వలేదు అన్న. ఓకే. ఏంటంటే యావరేజ్, స్పీడ్, ఓకే, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఓన్లీ అవే ఇచ్చాడు. కాంపోనెంట్, సింపుల్ ఇంట్రెస్ట్ టచ్ చేశాడా? ఓకే ఓకే. సో జీకే ఎలా ఉంది? కరెంట్ అఫైర్స్ కానీ? కరెంట్ అఫైర్స్ వచ్చేసి కొంచెం పర్లేదు. అంటే రైల్వేకి సంబంధించినవి, స్పోర్ట్స్కి సంబంధించిన ఒక బిట్ చేశాడు. ఇంకా ఏంటంటే మనకి ఈ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ పరంగా ఒక 2-3 క్వశ్చన్స్ ఇచ్చాడు అన్న. ఓకే ఓకే. హిస్టరీ జియోగ్రఫీ నుంచి కానీ? హిస్టరీ జియోగ్రఫీ నుంచి నాకు తెలిసి 1 క్వశ్చన్ ఇచ్చాడు అన్న. ఓకే ఓకే ఓకే. సో బట్ ఓవరాల్ అటెంప్ట్స్ అంటే ఇప్పుడు 80 క్వశ్చన్లు కదా, మనం ఒక 60 పెట్టొచ్చు అంటావా? 50 నుంచి 60 పెట్టి వచ్చాయి ఈరోజు ఎగ్జామ్ అయితే? ఈరోజు ఎగ్జామ్ అయితే 50+ పెట్టొచ్చు. ఓకే ఓకే. సో వెరీ గుడ్ అన్న, వెరీ ఆల్ ది బెస్ట్ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ సో మచ్, అడిగినందుకు రివ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.